గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్తో బాధపడుతున్నారా? ఇది రావడానికి రీజన్స్ ఏంటి? డయాబెటీస్ వచ్చిన వారిలో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురుతాయి? హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాలు మనకు తెలియజేయడానికి డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ లోకేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఈ డయాబెటీస్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్గా చాలా రోజులుగా చూస్తూ ఉన్నాం కదా, ఎన్ని టైప్స్ ఉంటుంది? సో డయాబెటీస్ నవేడేస్ ప్రతి ఒక్క ఫ్యామిలీ లోపల కూడా ఒకరైనా కానీ డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు మనం చూస్తున్నాం అనమాట. సో డయాబెటీస్ అనేది ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు డే బై డే ఈ డయాబెటిక్ కేసెస్ అనేది పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత మంది, అంటే ప్రతి దేశంలో కూడా ఎక్కువ మంది సఫర్ అవుతున్నటువంటి సమస్యల లోపల డయాబెటీస్ ఒకటిగా చెప్పుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్గా డయాబెటీస్ వల్ల కొన్ని వేల మంది చనిపోతున్నారు సంవత్సరంలో, అండ్ ఇండైరెక్ట్గా డయాబెటీస్ కాంప్లికేషన్స్ వల్ల వచ్చేటువంటి డెత్స్ కొన్ని ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ పరంగా చూసినట్లయితే దాదాపు కొన్ని వేల నుండి లక్షల మంది ప్రతి ఏటా ఈ డయాబెటీస్ వల్ల, డయాబెటిక్ కాంప్లికేషన్స్ వల్ల మరణాలు సంభవిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ డయాబెటీస్ అనేది ఏంటి అని అంటే ఒక ఫిజియోలాజికల్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మన శరీరం లోపల నిరంతరం ప్రతి ఒక్క క్రియలు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా మన బాడీ లోపల గ్లూకోజ్ అనేది నార్మల్గా రెగ్యులేట్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ స్థాయి శరీరం లోపల, రక్తం లోపల ఎక్కువగా పెరిగిపోతాయో ఆ కండిషనే మనం డయాబెటీస్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట. సో ఇందులో ఏమవుతుంది అని అంటే మన బ్లడ్ లోపల ఈ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి పెరిగిపోయే కండిషనే మనం డయాబెటీస్ అని చెప్పేసి చెప్తుంటాం. ఈ మెయిన్గా మన శరీరం లోపల ప్యాంక్రియాజ్ అనే ఒక గ్రంథి ఉంటుంది. ఈ ప్యాంక్రియాజ్ అనే గ్రంథి నుండి మనకు ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ హార్మోన్ ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ మన శరీరాన్ని సరిగా వినియోగించుకోలేకపోవడం, అండ్ కొన్ని సందర్భాల లోపల ప్యాంక్రియాజ్ నుండి ఇన్సులిన్ సిక్రెషన్ తగ్గిపోవడం, ఈ కండిషన్ వల్లనే మనం డయాబెటీస్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్సులిన్ ఉత్పత్తి మీద ఆధారపడి మనం చూసినట్లయితే డయాబెటీస్ లోపల 3 రకాలుగా మనం చూస్తుంటాం. టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 డయాబెటీస్ అని, జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పేసి చెప్తుంటాం అనమాట. సో టైప్ 1 డయాబెటీస్ కావచ్చు, టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, జెస్టేషనల్ డయాబెటీస్ కావచ్చు, రోజుకు ఈ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. డాక్టర్, అయితే ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ ప్రాబ్లం? సో డయాబెటీస్ అనేది ఒకప్పుడు చూస్తే వయసు రీత్యా వయసు పైబడిన వాళ్ళ లోపల ఎక్కువగా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడి వయసు లోపల చూస్తున్నాం. పుట్టిన పిల్లల కానుంచి ఇమీడియట్లీ టైప్ 1 డయాబెటీస్ చూసినట్లయితే చిన్న పిల్లల లోపల వచ్చేటువంటి డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని చెప్పి చెప్తుంటాము. సో వయసు రీత్యా ఒకప్పుడు వయసు 45-50 దాటిన తర్వాత ఈ డయాబెటీస్ కేసెస్ అనేది ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి మొదలు పెడితే నడి వయస్సు, వృద్ధులు అందరి లోపల కూడా ఈ డయాబెటీస్ కేసెస్ అనేది డే బై డే పెరిగిపోతున్నాయి అనమాట. అయితే ఒకప్పుడు చూసినట్లయితే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే శరీరానికి కావాల్సినటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వయసు రీత్యా 45-50 దాటిన తర్వాత ఈ డయాబెటీస్ అనేది ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా 2 సంవత్సరాల పిల్లల నుండి వయసుతో సంబంధం లేకుండా ఎవరిలో అయినా కానీ డయాబెటీస్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎస్ డాక్టర్, ఎవరిలోనైనా వస్తుంది, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని తేడా లేకుండా అంటున్నారు కదా, చిన్నపిల్లల్లో రావడానికి రీజన్స్ ఏంటి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం చిన్నపిల్లల్లో డయాబెటీస్ అని. అవును. సో ఇప్పుడు మనకు ఎక్కువగా చాలామంది లోపల ఇప్పుడు సఫర్ అవుతున్న పేరెంట్స్ చాలామంది బాధపడే విషయం ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ గురించి. దీన్ని జువెనైల్ డయాబెటీస్ అని కూడా చెప్తూ ఉంటాము, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని కూడా చెప్తూ ఉంటాం అనమాట. అంటే చిన్నపిల్లలు, వాళ్ళకి ఏది తెలియదు, వాళ్ళు అంటే టైప్ 2 డయాబెటీస్లో చూసినట్లయితే ఒక అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత కావచ్చు, ఒక నడి వయసు దాటిన తర్వాత కావచ్చు, ఒక వృద్ధాప్యం లోపల కావచ్చు, ఈ డయాబెటీస్ వస్తే దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాము. వెరాజ్ చిన్నపిల్లలు వచ్చేటువంటి డయాబెటీస్ని జువెనైల్ డయాబెటీస్ అని అంటాం. సో వాళ్ళ లోపల ఏంటి రావడానికి గల కారణాలు ఏంటి? ప్రధానంగా టైప్ 1 డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏంటి అని అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లోపల మదర్కి డయాబెటీస్ ఉన్నట్లయితే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్లో భాగంగా టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల లోపల త్వరగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇదే కాకుండా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల మదర్కు ఉన్నటువంటి టెన్షన్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, దాని ప్రభావం పుట్టబోయే పిల్లల లోపల కూడా చూపించి టైప్ 1 డయాబెటీస్కి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. దీని లోపల మెయిన్గా ఏం జరుగుతుంది టైప్ 1 డయాబెటీస్ లోపల అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ గ్రంథి నుండి సీక్రెట్ అవ్వాల్సినటువంటి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి జరగదు. సో ఈ ఉత్పత్తి జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్
ప్రతి ఫుడ్ లోపల కూడా కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, దానిలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ అనేది మన బ్లడ్ లోపల ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి అనమాట. సో ఇన్సులిన్ ఉత్పత్తి లేదు, మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ఆ విధంగానే ఉంటాయి. సో ఈ విధంగా ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడం వల్ల బాడీ లోపల షుగర్ లెవెల్స్ అనేది పెరిగిపోయినట్లయితే దాన్ని టైప్ 1 డయాబెటీస్ అని చెప్పి చెప్తుంటాం. ఇది సాధారణంగా చిన్నపిల్లల లోపల కావచ్చు, నడి వయసు లోపల కావచ్చు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ టైప్ 1 డయాబెటీస్కి ఎస్పెషల్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల మదర్లో ఉన్నటువంటి టెన్షన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ లెవెల్స్ కావచ్చు, స్లీప్ కావచ్చు, ఇవన్నీ దోహదం చేస్తుంటాయి. ఇవే కాకుండా పుట్టిన తర్వాత పిల్లల్లో కలిగేటువంటి కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ప్యాంక్రియాస్కి రిలేటెడ్గా వచ్చేటువంటి అక్యూట్ ప్యాంక్రైటిటిస్ కావచ్చు, ఇలాంటి కొన్ని ప్యాంక్రియాస్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, అండ్ అల్సరేటివ్ కొలైటిస్ కండిషన్స్ కావచ్చు, కొన్ని రకాలైనటువంటి జిఐటి అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా మళ్ళీ రావడం వల్ల కూడా ఈ టైప్ 1 డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లల లోపల ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రాపర్గా లేకపోవడం అండ్ దానివల్ల కూడా ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఎస్ డాక్టర్, అసలు డయాబెటీస్ రావడానికి రీజన్స్ అంటే ఏముంటాయి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, వర్క్ స్ట్రెస్ కానీ చాలా రకరకాలుగా ఉన్నాయి కదా. కొంతమంది సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా రావచ్చు అంటున్నారు, కొంతమంది స్ట్రెస్ అంటున్నారు. అసలు దీనికి రీజన్ ఏంటి? సో డయాబెటీస్ లోపల ఒకప్పుడు టైప్ 2 డయాబెటీస్ లోపల ఒక జెనెటికల్గా వచ్చేది, వంశపారపర్యంగా వచ్చేదని మనం చెప్పుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు వంశపారపర్యత కంటే కూడా మనం డైలీ చేస్తున్నటువంటి వర్క్ పరంగా ఉండేటువంటి టెన్షన్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, ల్యాక్ ఆఫ్ స్లీప్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కావచ్చు, అండ్ ఎస్పెషల్లీ ఒబేసిటీ, మన సెంట్రల్ ఒబేసిటీ అని చెప్పి చెప్తుంటాం. అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకపోవడం వల్ల కూడా ఈ డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. అదేవిధంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా అవడం వల్ల కూడా ఫుడ్ మీద ప్రాపర్ కంట్రోల్ లేకపోవడం, మానసిక ఒత్తిడిలో భాగంగా ఫుడ్ మీద ప్రాపర్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఏది పడితే అది తీసుకోవడం, దానివల్ల శరీర బరువు ఆల్ ఆఫ్ సడన్గా పెరిగిపోవడం, దానివల్ల కూడా డయాబెటీస్కి దారితీయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్పెషల్లీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళ కూడా డయాబెటీస్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, టైప్ 1 డయాబెటీస్ కావచ్చు, అండ్ ఆడవాళ్ళ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల ఈ డయాబెటీస్ ఏదైనా కానీ స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల కూడా త్వరగా డయాబెటీస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ, శరీరానికి ఖచ్చితంగా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఒక 30 మినిట్స్ కావచ్చు, 40 మినిట్స్ కావచ్చు. సో రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా కానీ దానివల్ల కూడా డయాబెటీస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి, అది వర్క్ పరంగా కావచ్చు, ఫ్యామిలీలో ఉండేటువంటి టెన్షన్స్ వల్ల కావచ్చు, ఇంట్లో అనిత్యం జరిగేటువంటి గొడవల్లో భాగం కావచ్చు, ఈ ఉన్నటువంటి టెన్షన్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా అయినట్లయితే ఆల్ ఆఫ్ సడన్గా డయాబెటీస్ అనేది డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ అంటే పర్టికులర్గా ఇది సైకలాజికల్గానే వస్తుంది, ఇది ఫిజియోలాజికల్గానే వస్తుందని చెప్పడానికి లేకుండా, ఫిజియోలాజికల్గా మన బాడీ లోపల కావాల్సినటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కావచ్చు, సైకలాజికల్గా టెన్షన్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, స్లీప్ ఇవన్నీ ప్రాపర్గా లేకపోవడం వల్ల కావచ్చు. ఇవన్నీ కాకుండా మన వంశపారపర్యత, జెనెటికల్గా మన పూర్వీకులకు ఎవరికైనా డయాబెటీస్ ఉంటే ఆల్ ఆఫ్ సడన్గా డయాబెటీస్ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అదే అని చెప్పేసి ఖచ్చితంగా పూర్వీకులకు ఉన్నట్లయితే, మన పెద్దవాళ్ళకు ఉన్నట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్లో డయాబెటీస్ వస్తుందనంటే అలా అని కూడా లేదు. ఎవరైతే ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేస్తూ, ప్రాపర్గా స్లీప్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే ఈ డయాబెటీస్ని కొంతవరకు ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా సెంట్రల్ ఒబేసిటీ రాకుండా చూసుకోవాలి, పొట్ట చుట్టూ కొవ్వు అనేది పేరుకుపోకుండా చూసుకోవాలి. ఇలా చేసినట్లయితే కొంతవరకు డయాబెటీస్ అనేది అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫుడ్ పరంగా ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ డయాబెటీస్ అనేది కొంతవరకు ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళ లోపల చూసినట్లయితే కొన్ని రకాలైనటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లైక్ హైపోథైరాయిడ్ కావచ్చు, అండ్ నెక్స్ట్ పోతే పీసీఓడి ఉన్న కండిషన్ లోపల కావచ్చు. ఈ హైపోథైరాయిడ్ లోపల ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ సడన్గా వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పటికీ కూడా ఆల్ ఆఫ్ సడన్గా వెయిట్ అనేది గెయిన్ అవ్వడం వల్ల కూడా దానివల్ల డయాబెటీస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. పీసీఓడి కావచ్చు, పీసీఓడిలో ఏం చేస్తుంటారంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉండి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు హార్మోన్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ హార్మోన్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కావచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం వల్ల కావచ్చు, దానివల్ల ఏంటంటే వెయిట్ అనేది సడన్గా డెవలప్ అవుతుంది. ఈ వెయిట్ వల్ల కూడా డయాబెటీస్కి దారితీయడానికి అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలి? పీసీఓడి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉండండి అంటే వాటిని కూడా శ్రమతో, అంటే రెగ్యులర్గా మానసిక ఒత్తిడి అనేది వాటన్నింటి కూడా అవాయిడ్ చేసినట్లయితే ఈ హార్మోన్ సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ రాకుండా కొంతవరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎస్ డాక్టర్, డయాబెటీస్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి అసలు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? వార్నింగ్ సైన్స్ ఏంటి?
అయితే ఎస్పెషల్లీ డయాబెటీస్ వచ్చే కంటే ముందు ప్రీ డయాబెటిక్ కండిషన్ అని చెప్పి చెప్తుంటాం అనమాట. సో ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ లోపల మన శరీరానికి ఒక వార్నింగ్ సైన్స్ వస్తుంటాయి. మనం దాన్ని ఒక వార్నింగ్గా భావించి అప్పుడైనా అలర్ట్ అయ్యి కొంచెం శరీరం లోపల కొన్ని మార్పులు అంటే లైఫ్ స్టైల్ లోపల కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే డయాబెటీస్ని కొంతవరకు రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వార్నింగ్ సైన్స్ ఏంటి, మనకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తే డయాబెటీస్ అని మనం అనుకోవాలి అని అంటే, ఆల్ ఆఫ్ సడన్గా మనకేమవుతుందంటే నెక్ చుట్టూ ఒక కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉండడం, డార్క్ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉండడం, అది మనకు అండర్ ఆర్మ్స్లో కావచ్చు, అరౌండ్ నెక్ కావచ్చు, ఒక రకమైనటువంటి డార్క్ పిగ్మెంటేషన్, చర్మం మొత్తం కూడా నల్లగా మారుతూ ఉండడం, ఎన్ని రకాలైనటువంటి క్రీమ్స్ పెట్టినా కానీ అది తగ్గకపోవడం, అలాంటి సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. అండ్ ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, స్కిన్కి రిలేటెడ్ ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇలాంటివి వచ్చినాయి తగ్గట్లేదు. సో అలాంటి టైం లోపల డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళ లోపల చూసినట్లయితే హెయిర్ ఫాల్ కావచ్చు, ఏదైనా చిన్న పని చేసినా కానీ త్వరగా అలసిపోవడం కావచ్చు, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ డయాబెటీస్ ఉందా లేదా అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ లోపల ఏమవుతుందంటే ఎక్కువగా అలసిపోవడం, త్వరగా అలసిపోవడం, చిన్న పని చేసినా కానీ త్వరగా అలసిపోతూ ఉండడం, శరీర కండరాలు చాలా దృఢంగా ఉన్నటువంటి శరీర కండరం ఎంత పని చేసినా అలసిపోని శరీరాలు కూడా కొద్దిపాటి శ్రమకే అలసిపోయినట్లుగా ఉన్నట్లయితే ఆ కండిషన్ లోపల మనం ఒకసారి చెక్ చేసుకొని ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నామా, షుగర్ లెవెల్స్ ఏమైనా పెరిగిపోతున్నాయా అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. డాక్టర్, అయితే ఇందాక మీరు అన్నారు ప్రెగ్నెన్సీ టైంలో కూడా రకరకాల కారణాల వల్ల ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ డయాబెటీస్ వస్తుంది అని అన్నారు కదా, అయితే ఆఫ్టర్ డెలివరీ డయాబెటీస్ తగ్గే అవకాశం ఉందా, లేదంటే అది అలా కంటిన్యూ అవుతుందా? ఖచ్చితంగా అండి. అయితే ఈ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల ఆడవాళ్ళ లోపల వచ్చేటువంటి డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పి చెప్తుంటాం. అంటే వాళ్ళు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల ఆడవాళ్ళు ఉన్నటువంటి ఒత్తిడి వల్ల కావచ్చు, వాళ్ళు తీసుకున్న ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, జెస్టేషనల్ డయాబెటీస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల ఏమవుతుందంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల, డ్యూరింగ్ డెలివరీ టైం లోపల కొన్ని కాంప్లికేషన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే ఏం చేయాలంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్, అంటే రెగ్యులర్గా బేబీ గ్రోత్తో పాటు ఆడవాళ్ళు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శరీరాన్ని కూడా కరెక్ట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే అందరూ ఇంపార్టెన్స్ ఏంటంటే లోన ఉన్నటువంటి బేబీకి ఇచ్చిన ఇంపార్టెంట్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుందో వారికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్దీగా ఉంటేనే బేబీ హెల్దీగా ఉంటుందని గమనించి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల వాళ్ళు తీసుకున్న ఆహారం లోపల చక్కటి ఆహారం, మన శరీరానికి ఏదైతే అవసరమో అదే తీసుకోవడం. కొంతమంది ఫోర్స్ఫుల్గా తీసుకోమని చెప్తుంటారు, ఇది తీసుకుంటే మంచిది, బేబీ గ్రోత్ బాగుంటుంది, అది బాగుంటుంది అని చెప్పి చెప్తుంటారు. బట్ దానివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఎంతవరకు ఉంటుందని చెప్పేసి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో సడన్గా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉండడం, అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల ఆడవాళ్ళ లోపల టెన్షన్, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉండడం, దానివల్ల జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది లోపల ఏమవుతుందంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ కొద్దిపాటి మార్పులు చేసుకొని రెగ్యులర్గా లైఫ్ స్టైల్ లోపల కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది రివర్సబుల్, మళ్ళీ నార్మల్ స్థాయికి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎస్ డాక్టర్, అయితే చిన్నపిల్లలు డయాబెటీస్ గురించి ఇందాక అనుకున్నాం కదా, అయితే వీళ్ళకి హోమియోపతి వాడచ్చా అంటే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది, చిన్నపిల్లలు కదా హోమియోపతి వాడచ్చా లేదా, లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్ కదా వీళ్ళు వాడచ్చా లేదా అనే డౌట్ ఉంటుంది, మీరేం చెప్తారు? అయితే ఇక్కడ టైప్ 1 డయాబెటీస్ కావచ్చు, జెస్టేషనల్ డయాబెటీస్ కావచ్చు. సో ఈ టైప్ 1 డయాబెటీస్ని ఏమంటారంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని చెప్పి చెప్తుంటాం. సో ఈ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ లోపల మన శరీరంలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ గ్రంథి నుండి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్గా పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్టర్నల్గా డైలీ ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపం ద్వారా డైలీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా డైలీ ఇంజెక్షన్ తీసుకునే కండిషన్ నుండి మళ్ళీ నార్మల్ స్థాయికి హోమియోపతి మెడిసిన్స్ వాడితే రావడానికి అవకాశం ఉంటుందంటే రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో అందుబాటులో ఉందన్నమాట. సో ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ గ్రంథి యొక్క పనితీరును మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్ లోపల కాంప్లికేషన్స్ కూడా త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది డయాబెటిక్ కాంప్లికేషన్స్. సో ఈ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ నివారించడానికి, దాంతోపాటు ఇన్సులిన్ డోసేజ్ని మెల్లమెల్లగా తగ్గించుకోవడానికి, అదేవిధంగా టైప్ 1లో యూజ్ చేసేటువంటి ఇన్సులిన్ పూర్తిగా అవాయిడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ని కూడా పూర్తి స్థాయిలో అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల యూజ్ చేయొచ్చా లేదా అంటే ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రమాదం అనేది లేదనమాట. డాక్టర్ కాల్ తీసుకుందాం. సుదర్శన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం మేడం. నమస్కారం అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇవ్వండి. యా చెప్పండి, వింటున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్.
సార్ మా మిస్సెస్ కు 41 ఏజ్ సార్. ఓకే. షుగర్ 430 ఉంది సార్. షుగర్ 430 ఉంటుంది. ఓకే. ఇది ఫాస్టింగ్ లో ఉంటుందా పోస్ట్ మళ్ళీ తగ్గుతుంది పెరుగుతుంది, అది ఏమేమి ఫుడ్ తినాలి, ఎట్లా తగ్గుద్ది చెప్పరా కొంచెం? ఖచ్చితంగా అండి. అయితే ఇప్పుడు 430 అని చెప్పి చెప్తున్నారా, తిన్న తర్వాతనా తినే కంటే ముందా? తిన్న తర్వాత సార్. తిన్న తర్వాత. ఓకే. సో రెగ్యులర్గా ప్రాపర్గా టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాడుతున్నారండి? వాడుతున్నాం సార్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే డయాబెటీస్ కానీ చాలా మంది అనుకునేది ఏంటంటే ఓన్లీ టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది, కంట్రోల్ అవుతుంది అని చాలా మంది అనుకుంటుంటారు. బట్ మీ కండిషన్ లోపల కూడా 430 అని అంటే దాదాపుగా చాలా ఎక్కువగా ఉన్నట్టు. అంటే పోస్ట్ లంచ్ లోపల తిన్న తర్వాత 170 వరకు 190 వరకు కూడా ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మ్యాక్సిమం 200 వరకు ఉండొచ్చు, ఇబ్బంది లేదు. కానీ 430 అంటే చాలా ఎక్కువగా ఉంది. సో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని అంటే ఆహారం కంటే ముందు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి. ఇప్పుడు 40+ అయినా 45+ అయినా కానీ షుగర్ అనేది ఓన్లీ టాబ్లెట్ తోటో ఓన్లీ డైట్ తోటో కంట్రోల్ కాదు. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 30 to 45 minutes రెగ్యులర్ వాకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో వాకింగ్ చేసుకోండి. దాంతోపాటు ఫుడ్ లోపల చాలామంది చేసేటువంటి పొరపాట్లు ఏంటంటే ఫుడ్ తీసుకోకపోతే షుగర్ పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది అని చెప్పేసి ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ పూర్తిగా ఫుడ్ని అవాయిడ్ చేసినా కానీ ఇబ్బందే. సో మార్నింగ్ అండ్ నైట్ జొన్న రొట్టె కానీ, చపాతీ కానీ, గోధుమ రవ్వతో చేసినటువంటి ఉప్మా కానీ, ఇడ్లీ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. దాంతోపాటు లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు అనేది ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ విషయానికి వచ్చేసరికి రెడ్ మీట్ అనేది కొంతవరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చికెన్ కానీ, మటన్ కానీ వీటిని తగ్గించుకోవాలి. అండ్ స్వీట్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా అవాయిడ్ చేయాలి. అండ్ దాంతోపాటు సాల్ట్ ఇంటేక్, ఉప్పు అనేది ఎక్కువగా తీసుకోకూడదు, వాటిని కొంతవరకు తగ్గించుకోవాలి. సో ఇలాంటి నియమాలు పాటిస్తూ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకున్నట్లయితే షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎస్ డాక్టర్, అయితే మామూలుగానే చిన్న పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్ లేదంటే స్వీట్స్ ఇవంటే చాలా ఇష్టంగా తింటుంటారు. ఇలాంటి డయాబెటీస్ ఉన్న పిల్లల్లో వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల పట్ల? అయితే టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా వరకు కూడా పేరెంట్స్కి ఒక రకమైనటువంటి నరకంగా మనం భావించవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, అందరు తింటూ ఉంటారు, మేము తినాలి అనే ఆశ వాళ్ళు ఉంటుంది, వాళ్ళని ఆపలేం మనం. కాకపోతే ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ లోపల షుగర్ కానీ, షుగర్ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కానీ ఇవ్వకూడదు. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం అండ్ వాటి వల్ల వచ్చేటువంటి షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కాంప్లికేషన్స్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా ఇన్సులిన్ అనేది ఇంట్లో ఇస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి తెలియకుండానో తెలుసో మన చాక్లెట్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఇలా బయట నుండి ఏదైనా అవుట్ సైడ్ బేకరీ ఐటమ్స్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ కావు. సో మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేస్తూ ప్రాపర్ డైట్ అనేది ఇంట్లోనే అందించినట్లయితే షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అనేది రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చంద్రశేఖర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం సార్. సార్ మా బాబుకి 12 years, మా మిస్సెస్ కి డెలివరీ టైంలో కొంచెం అది పురిటి వాతం అంటారు కదా సార్, ఎక్లెన్సియా వచ్చి బాబు కొంచెం చికాకు అయ్యాడు పుట్టే టైంలో. ఓకే. అయితే ఇప్పుడు బాబుకి 12 years సార్, రీసెంట్ గా ADHD ప్రాబ్లం ఉందని అన్నారు. బాగా అల్లరి చేస్తాడు, హైపర్ యాక్టివ్ పర్సన్. ఓకే. ఓకే. పుట్టినప్పుడే కొంచెం బ్రెయిన్ కి పొట్టకి ఇన్ఫెక్షన్ ఉందన్నారు సార్, కొంచెం డైజెషన్ ప్రాబ్లం కూడా ఎక్కువ బాబుకి. ఓకే. అయితే షుగర్, ఆయన ADHD ప్రాబ్లము, న్యూరో సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే షుగర్ టెస్ట్ చేయించమన్నారు. ఓకే. షుగర్ టెస్ట్, థైరాయిడ్ అన్నారు సార్. 12 years కి 42.5 kgs ఉన్నాడు సార్ బాబు. ఓకే అండి. అయితే ఇది నార్మల్ అన్నారు. షుగర్ టెస్ట్ మొన్న మేము చేపించాము సార్. ఫుడ్ తినక ముందు చేపిస్తే 211 ఉంది సార్. ఫుడ్ తిన్న తర్వాత ఒక రోజు అది ఫుడ్ తిన్నాక గంటన్నరకి చేపిస్తే 157 ఉందన్నారు సార్. కొంతమంది డాక్టర్స్ అది నార్మల్ అన్నారు, కొంతమంది లేదమ్మా HB కూడా చేపించండి ఒకసారి. అయితే ఇక్కడ మీ బాబు విషయం లోపల ఫాస్టింగ్ లో సార్, ఇప్పుడు ఫాస్టింగ్లో వచ్చేసి 200+ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ డే ఫుడ్ తిన్న తర్వాత 157 వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. సో డయాబెటీస్ ఉందా లేదా అనేది మీ డౌట్. సో ఈ డౌట్ని క్లారిఫై చేసుకోవాలంటే ఏంటంటే GTT, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇది లేదు అని అనుకుంటే HbA1c అని ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. సో లాస్ట్ 3 months నుండి మన శరీరం లోపల షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ టెస్ట్ ద్వారా అక్యురేట్గా తెలుస్తాయి. ఒకసారి HbA1c కూడా చేయించండి. దాంట్లో కూడా క్లారిటీ లేదని అనుకుంటే GTT, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, ఇది చేయడం వల్ల ఇంకా ఖచ్చితంగా షుగర్ ఉందా లేదా అని పూర్తి స్థాయిలో చెప్పడానికి అవకాశం ఉంటుందండి. ఈ టెస్ట్ చేసిన తర్వాత అండ్ ADHD కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఈ ADHDకి
అలోపతిలో కానీ అదర్ దాన్ హోమియోపతి ఎక్కడ కూడా కంప్లీట్ సొల్యూషన్ అనేది లేదండి. సో ఈ ఏడిఎస్ని కంట్రోల్ చేయడానికి కూడా హోమియోపతిలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. ఒకసారి మీ దగ్గర ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సతీష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం. ఎస్, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మా ఏజ్ వచ్చేసి 33 years సార్. ఓకే. అయితే నాకు షుగర్ వచ్చేసి కూడా ఒక 5 years దాకా అవుతుంది సార్. ఓకే. అయితే ఈ మధ్యలో కొంచెం కాళ్ళు కూడా మొత్తం పట్టేసి నడవనేయకుండా ఉంటే నేను యశోద హాస్పిటల్లో న్యూరోలో కూడా చూసుకున్నాను సార్, నరాలకు పట్టేస్తే. ఓకే. అయితే ఈ షుగర్ వల్ల నాకు అసలు కాళ్ళకు తిమ్మిళ్ళు వచ్చేసి అసలు కాళ్ళ స్పర్శ అనేది తెలవట్లేదు సార్. అరికాళ్ళల్లో అసలు ఆ తిమ్మిళ్ళు అనేది అసలు పోవట్లేదు సార్. మెడిసిన్ వాడిన పోవట్లేదు. ఆ స్పర్శ అనేది మన కాళ్ళకి స్పర్శ తెలవట్లేదు సార్ అసలు కాళ్ళకి. ఓకే. ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయండి మీకు? నాకు మెడిసిన్ వాడుతుంది సార్. 200, ఒక్కోసారి 190, 230 అట్లా ఉంటుంది సార్. ఓకే. అంటే ఇప్పటికి డయాబెటీస్ వచ్చి సుమారుగా ఎన్ని నెలలు అవుతుందా, సంవత్సరాలు అవుతుందా? సంవత్సరాలు అవుతుంది సార్. 5 years పైగా అవుతుంది సార్. 5 years పైగా అవుతుంది. ఓకే. ఇప్పుడు 33 years మీ వయసు, అంతేనా? అవును సార్. ఓకే అండి. సో ఇప్పుడు 33 years అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ 5 years అవుతుంది డయాబెటీస్ వచ్చి. ఇప్పుడు అరిచేతుల లోపల, పాదాల లోపల ఒక రకమైన తిమ్మిర్లు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఏంటంటే ఒక డయాబెటీస్ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, అది 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, దాని తర్వాత ఏంటంటే డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అనేది మొదలవుతాయి అన్నమాట. సో ఎస్పెషల్లీ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్లో చూసినట్లయితే డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పేసి చెప్తూ ఉంటాం. మీరున్నటువంటి సమస్యని డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పి చెప్తుంటాం. అంటే పాదాల్లో ఉన్నటువంటి నరాలు కావచ్చు, చేతుల్లో ఉన్నటువంటి నరాలు కావచ్చు, ఈ నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఈ నరాలు కొంతవరకు ఒత్తిడికి లోనైపోయి బలహీన పడుతూ ఉండడం వల్ల తిమ్మిర్లు రావడం అనేది మొదలవుతుంది అనమాట. సో ఈ కండిషన్ని డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పేసి చెప్తుంటాం. ఈ డయాబెటిక్ న్యూరోపతి కండిషన్ని ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా మంటలు రావడం, తిమ్మిర్లు రావడం తగ్గట్లేదని చెప్పేసి చాలామంది బాధపడుతుంటారు. బట్ డయాబెటిక్ న్యూరోపతి కావచ్చు అండ్ మిగతా కాంప్లికేషన్స్ డయాబెటిక్ నెఫ్రోపతి, రెటినోపతి, కీటోసిస్, డయాబెటిక్ గ్యాంగ్రీన్, డయాబెటిక్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్, డయాబెటిక్ రిలేటెడ్గా వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రివెంట్ చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం హోమియో వైద్య విధానం లోపల ఉందండి. సో ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్కి తీసుకొని రావడం, దాంతోపాటు డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి హోమియోపతిలో ఉన్నటువంటి మెడిసిన్స్ అందించడం వల్ల వీటన్నిటిని కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా ఈ మంటలు, తిమ్మిర్లు అదేవిధంగా వస్తున్నాయంటే ఒకసారి మీ దగ్గర డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించి ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలా ట్రీట్మెంట్ అందిస్తారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. డాక్టర్ ప్రభాకర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? తెలుసుకున్నామండి. షుగర్. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. సార్ నాకు 1.5 years కింద షుగర్ వచ్చింది. 256 ఉండే ఆఫ్టర్ లంచ్. ఓకే. 50 years ఉన్నాయి సార్ నాకు. ఓకే. అయితే మెట్ఫార్మిన్ 500 అని డాక్టర్ గారు టాబ్లెట్ ఇచ్చారు ఒకటి. ఓకే. అయితే అది వేసుకున్న తర్వాత ఒక 2 months తర్వాత అది మళ్ళీ చక్కెర చూడ పెట్టింది నాకు, అంటే తిరిగినట్టు అయింది సార్. వాకింగ్ అవి చేసిన. చేసిన తర్వాత మరి మొన్న చెక్ చేయించుకుంటే 110 వచ్చింది సార్. 110 ఉంది. ఓకే. టాబ్లెట్ బంద్ చేసి ఇప్పుడు ఒక 5 months అయింది. ఓకే. ఇప్పుడైతే నార్మలే ఉంది. ఓకే. మరి వాడకుండా ఏం కాదు సార్. కొంతమంది అంటారు ఏంటంటే వాడితే వాడాలి అంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 110 ఉంది, నార్మల్గా ఉంది, టాబ్లెట్ మానొచ్చా అంటే ఖచ్చితంగా మానేయడానికి అవకాశం ఉంటుంది. కానీ దానికంటే ముందు ఒకసారి HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఈ HbA1c టెస్ట్ చేయడం వల్ల లాస్ట్ 3 months నుండి కూడా మీ శరీరం లోపల షుగర్ లెవెల్స్ ఏ విధంగా మానిటర్ అవుతున్నాయి అంటే ఒక ప్రాపర్గా మనకి ఎంత ఉంది షుగర్ అని ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. దాని తర్వాత ఈ టాబ్లెట్ వాడాలా వాడకూడదని నిర్ణయం తీసుకోవచ్చు అనమాట. సో మీరేనే కాదు చాలామంది కూడా చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్ తీసుకొచ్చడమే కాదు టాబ్లెట్ని పూర్తిగా మానేసే వాళ్ళు కూడా మేము ఈ మధ్య చాలామంది చూస్తున్నాం. బట్ ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లేకుండా అది టాబ్లెట్ డోసేజ్ అనేది పూర్తిగా స్టాప్ చేయడం, ఆల్ ఆఫ్ సడన్గా షుగర్ టాబ్లెట్ డోస్ అనేది తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి షుగర్ లెవెల్స్ అనేది సడన్గా పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో అది ఒక గైడెన్స్ ప్రకారంగా ఒక ప్రాపర్ వేలో డైట్లో కొన్ని మార్పులు చేసుకొని ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని తగ్గించుకుంటూ డోసేజ్ తగ్గించుకుంటే బాగుంటుందండి.
డాక్టర్, ఇందాక మీరు అన్నట్టుగా మెడికేషన్లో ఉంటే సరిపోతుంది అన్నట్టు చాలా మంది మెడికేషన్లోనే ఉంటారు, బట్ ప్రాపర్ డైట్ చేయరు అండ్ ఎక్సర్సైజ్లు ఇలాంటివి చేయరు కదా, దీనివల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? అంటే ఇక్కడ డయాబెటీస్ అనేది పెద్ద ఇష్యూ కాదు. సో డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అనేవి చాలా రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ లోపల మెయిన్గా చూసినట్లయితే డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ కీటోఎసిడోసిస్, డయాబెటిక్ గ్యాంగ్రీన్, డయాబెటిక్ ఫుట్, డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇవి ఎక్కువ చూస్తుంటాం. అయితే ఈ డయాబెటిక్ న్యూరోపతి అని అంటే ఇందాక ఒక కాలర్ మాట్లాడినట్టు అరిచేతుల్లో అరికాల్లో మంటలు రావడం, తిమ్మిర్లు రావడం డయాబెటిక్ న్యూరోపతి. నెఫ్రోపతి అని అంటే కిడ్నీ రిలేటెడ్ కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గిపోవడం. డయాబెటిక్ రెటినోపతి అంటే చూపు అనేది తగ్గిపోతూ ఉండడం. డయాబెటిక్ ఇలా చెప్పుకుంటూ పోతే డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేస్తూ ప్రాపర్ మెడికేషన్స్ అనేది యూజ్ చేసినట్లయితే ఈ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ హోమియో వైద్య విధానం ద్వారా 1 or 2 months వితిన్ 3 to 6 months లోపల డయాబెటీస్ వచ్చిన తర్వాత హోమియో వైద్య విధానాన్ని అప్రోచ్ చేసినట్లయితే డయాబెటీస్ని మళ్ళీ ప్రీ డయాబెటిక్ కండిషన్ నుండి నార్మల్ స్థాయికి తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. వితిన్ 1 to 2 years తర్వాత వచ్చినట్లయితే డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు రెగ్యులర్గా డైట్ అనేది మనం అందిస్తాం అనమాట. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే డయాబెటీస్ లోపల ఆహార పదార్థాలు అనేది చాలా ఇంపార్టెంట్. స్వీట్స్ ప్రోడక్ట్స్ కానీ పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా రెగ్యులర్గా ఒక 30 to 45 minutes వాకింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉండాలి, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత ఉండాలి, దాంతోపాటు మెడికేషన్ ఏ విధంగా ఉండాలి, దాంతోపాటు ఇన్వెస్టిగేషన్స్ రెగ్యులర్గా ఏ టైంలో చేయించుకోవాలి, ప్రాపర్ ఇంటర్వెల్లో మనం రెగ్యులర్గా వాటిని మెయింటైన్ చేయడం వల్ల ఈ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.